విశాఖలో క్రెడాయ్ 10వ ప్రాపర్టీ షో సందర్భంగా ప్రెస్ మీట్లో పోస్టర్ లాంచ్ చేశారు. మరియు క్రెడాయ్ 10వ ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వరకు MVP కాలనీ, అప్పుగర్ రోడ్, గదిరాజు ప్యాలెస్లో ఘనంగా నిర్వహిస్తామని క్రెడాయ్ ప్రెసిడెంట్ వి ధర్మేందర్ తెలిపారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా మా క్రెడాయ్ విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ శ్రీ పంకజ్ కుమార్ గారు DGM SBI వారికి, అలాగే మా స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ B శ్రీనివాస్ గారికి, అలాగే మా క్రెడాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ఇంత ఘన విజయం సక్సెస్ కావడానికి ముఖ్య కారణం, వన్ ఆఫ్ ది రీజన్ మా పాత్రికేయ మిత్రులని గంటపరంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వారికి తెలిసే విధంగా మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 10వ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజెంట్ మీకు ఈరోజు క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోకి నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు జరుగుతున్నాయి. అలాగే స్టేట్ లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటారు. కానీ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్ కి మీకు తేడా ఏంటంటే, మేము మా క్రెడాయ్ మెంబర్స్ కి నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వారధిలాగా ఎటువంటి సైట్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడాయ్ మెంబర్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ కడతారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ విధంగా మా క్రెడాయ్ మెంబర్స్ ఉంటారని గంటగంటగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు క్రెడాయ్ మెంబర్ దగ్గర ఫ్లాట్ కొంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అలా ఎందుకంటే మీకు ఈ యొక్క క్రెడాయ్ 10వ ప్రాపర్టీ ఎక్స్పో కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా క్రెడాయ్ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోను ఈ బిజినెస్ కాకుండా మాకు మీరు మన విజయవాడలో జరిగిన ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రెడాయ్ విశాఖపట్నం నుంచి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే స్టేట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రెడాయ్ ఎప్పుడూ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోని విజయవంతం చేసే విధంగా మా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన 10th ప్రాపర్టీ షో పురోషర్ లాంచ్కి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు మా చీఫ్ గెస్ట్ SBI DGM అయినటువంటి పంకజ్ కుమార్ గారికి, మా క్రెడాయ్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ చైర్మన్, స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, అలాగే చైర్మన్ గారికి, మా క్రెడాయ్ EC మెంబర్స్ అందరికీ, ప్రైమ్ ఎగ్జిక్యూటివ్ మురళీ గారికి, మా EC మెంబర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో MVP కాలనీలో గదిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్ అనుకుని ఉన్న ఈ లొకేషన్లో నవంబర్ 29, 30, డిసెంబర్ 1న ఈ ప్రాపర్టీ షో చేయడానికి నిర్ణయించడం జరిగిందండి. ఈ గదిరాజు ప్యాలెస్లో ప్రీవియస్గా 3-4 టైమ్స్ చేశాము, బ్రహ్మాండంగా జరిగింది. దీనందరికీ కారణం మీ పాత్రికేయ మిత్రులే. ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలంటే ఏం జరుగుతుంది, అక్కడ ఎంతెంత రేంజ్ ఉన్నాయి, అసలు ఏవి డిస్ప్లే చేస్తున్నారు, ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, లేఅవుట్స్, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, హోమ్ లోన్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్యాంక్స్, అలాగే బ్యాంక్స్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ కూడా కస్టమర్స్కి లోన్కి అక్కడెక్కడే శాంక్షన్ చేస్తూ వితిన్ అవర్స్లో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ప్రజలకు మీరు ఈ బ్యాంక్ యొక్క ఆవశ్యకత కూడా తెలియజేస్తారనుకుంటున్నాను. అలాగే మా ప్రాపర్టీ షో కన్వీనర్స్ అయినటువంటి కార్తీక్, నరసింహరావు గారు, K శ్రీనివాస్ గారి సహాయంతో ఈ 10వ ప్రాపర్టీ ఎక్స్పోని బ్రోషర్ లాంచింగ్కి వచ్చినటువంటి మన పంకజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు ప్రైమ్ స్పాన్సర్గా
టైటిల్ స్పాన్సర్గా ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాకు అవకాశం ఇచ్చారు. 100కు పైగా స్టాల్స్లో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం. అలాగే అపోలో హాస్పిటల్కి ఒక స్టాల్ ఇస్తున్నాము. ప్రాపర్టీ ఎక్స్పోస్ కూడా నిన్న రాజమండ్రి ఇనాగ్రేషన్ అయితే ఆర్బన్ మినిస్టర్ చేశారు. ఉన్న ప్రతి చాప్టర్స్ లో కూడా లార్జ్ స్కేల్ లో మెగా ప్రాపర్టీ ఎక్స్పోజ్ చేసి ఒక ఇక్కడ విశాఖపట్నం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే. అలాగే సిటీ మరింత పెరుగుతున్న తరుణంలో ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరూ కూడా సొంత సహకారం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకి వెసులుబాటుగా ఉండేటట్టు సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక వెన్యూ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం